హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రము మనము సోనియా అవుట్ అంటే సోనియా ఎలిమినేట్ అయిందని మాత్రం మనకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నిజంగానే అఫిషియల్గా సోనియా ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిందనే మాత్రము అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే అసలు విషయాన్ని గురించి చెప్పుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే సోనియా చేసిన బిగ్ మిస్టేక్స్ ఏంటంటే అందరిని టార్గెట్ చేయడం. అందరిని గెలికితే తమ్మునేలో పెట్టినట్టు అందరిని గెలికితే అట్లనే ఉంటుంది అన్నట్టుగానే నిజంగా ప్రతి ఒక్కరిని మనకు బిగ్ బాస్ హౌస్లో అయితే గెలకడం అయితే జరిగింది. ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. వచ్చిన ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ టార్గెట్ చేసింది ఎవరినంటే శేఖర్ భాష గారిని. శేఖర్ భాష గారిని ఏంటంటే ఒక ఫుడ్ ఏమంటారు ఆరెంజ్ తినే సమయంలో ఆరెంజ్ని ఒక బాల్ లాగా అభయ్ నవీన్, శేఖర్ భాష ఇంకెవరో ఇద్దరు ఆడారు. అప్పుడు మీరు ఫుడ్ను ఆ విధంగా ఆడకూడదు, అది మీరు కింద వేసి తింటారా డ్రైనేజ్లో వేసి తింటారా అని పెద్ద రచ్చ రంగోలో వేసి పెద్ద పాయింట్అవుట్ చేయాలని చూసింది. అక్కడ శేఖర్ భాష గారు నవ్వి తనకు కరెక్ట్ సమాధానం చెప్పేసి ఊరుకున్నాడు. అక్కడ అందరికీ అప్పుడే అనిపించింది, అమ్మో సోనియా అంటే చాలా అన్ఫెయిర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా పాయింట్లు తీస్తుందని. సెకండ్ పాయింట్ వచ్చేసి బేబక్కన్ వచ్చేసి ఆ ప్రెషర్ కుక్కర్ ద్వారా ఫస్ట్ వీక్లోనే ఆ ప్రెషర్ కుక్కర్ పని చేయట్లేదు, నాకు తెలియదు అది ఎట్లా వర్కింగ్ చేస్తుందో అని అన్నప్పుడు ఆమెను కూడా చాలా ఎలివేట్ చేసింది ఈ సోనియా. ఎలివేట్ చేసేసి ఏంటంటే మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫుడ్ వండి పెట్టాలి. 14 మంది ఉన్నటువంటి ఈ యొక్క హౌస్లో చాలా ఇబ్బంది పడతారు, ఆకలితోనే ఉంటారని మాత్రము మన ఎవరిని బేబక్కను టార్గెట్ చేసి బేబక్క ఎలివేట్ అయ్యేసి బేబక్క ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యేటట్టు చేసింది. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత వచ్చేసి బాగా హైలైట్ అయిన విషయం ఏంటంటే నబిల్ని టార్గెట్ చేయడం. అంటే కొండను ఢీక్కొని మనకు ఏమంటారు కొండను ఢీక్కొని గొర్రెపోతూ తలను పగొట్టుకుందని ఒక సామెత అయితే ఉంటే నాకు కరెక్ట్ టైంకి గుర్తురాట్లేదు ఫ్రెండ్స్. ఆ విధంగా నబిల్ని అయితే టార్గెట్ చేసి నబిల్ని నువ్వు ఫెయిల్యూర్ సంచాలక్ అది ఇది అని చెప్పి టార్గెట్ చేయడం అయితే జరిగింది ఒక టాస్క్లో. అయితే అప్పుడు నబిల్ గట్టిగానే ఇచ్చుకున్నాడు. నబిల్తో పెట్టుకున్న ప్రతిసారి సోనియా అయితే చాలా ఫెయిల్యూర్ అవ్వకుండానే వచ్చింది. అదేవిధంగా తర్వాత వచ్చేసి యష్మిని టార్గెట్ చేసేసి నువ్వు నిఖిల్ కేలి మరియు పృథ్వీ కేలి మాత్రమే చూస్తున్నావు అని మాత్రము అన్న విషయం అయితే చాలా హైలైట్ అయింది. అప్పుడు యష్మి వేసుకున్నది, నేను అందరూ బాయ్స్కి వెళ్ళి చూస్తాను, నువ్వు ఈ విధంగా టార్గెట్ చేయడం బాగాలేదు అన్నట్టు చాలా గట్టిగానే వేసుకుంది. అప్పటి నుంచి సోనియా పతనం అయితే జరిగిందని అని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన చీఫ్ సెలక్షన్లో మాత్రము నిఖిల్ టీంలోకి రావడానికి అందరూ భయపడ్డారంటే ఎందుకులే పోనీ నోరేసుకుని అరుస్తుంది సోనియా అన్నట్టు మాత్రము చాలామంది అయితే మన సీత క్లాన్లోకి వెళ్ళడానికైతే మక్కువ చూపించారు. ప్రేరణ అయితే లిటరల్లీ బిగ్ బాస్ నేను వెళ్ళనని ఏడవడం అయితే జరిగింది. ఆ విధంగా సోనియా అయితే అందరినీ టార్గెట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా సోనియా టార్గెట్ చేయడం వల్ల తను ఏదో హైలైట్ అవుతున్నారని మాత్రమే అనుకున్నది. అందరినీ ఒక హౌస్లో టీచర్ లాగా ట్రీట్ చేసి అందరు స్టూడెంట్ లాగా ట్రీట్ చేసి టీచర్ అవుదాం అనుకున్నాయి. కానీ స్టూడెంట్స్ బయట పంపిద్దాం అనుకుని టీచరే బయటకు వచ్చింది. అరే ఇది తమ్మునేలో పెడితే బాగుండేది. కానీ నిఖిల్ ఇక్కడ హైలైట్ గేమ్ ఆడింది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. నిఖిల్ వచ్చిన సెకండ్ వీక్లోనే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఒక పాయింట్ అయితే రేజ్ చేసింది ఒకనొక సమయంలో. ఆ టైంలో నేను గ్రూప్ గేమ్ ఆడతలేను నాన్న, పండు, బుజ్జి, కన్నా అనుకుంటే చెప్పేసి నిఖిల్ మంచిగా స్మూత్గా గేమ్ ఆడి ఇప్పుడు సోనియాని అయితే బయటికి పంపించాడు. అయితే సోనియా ఆట మాత్రమే కాదు, ఉన్న ఆడియన్స్ అందరికీ సోనియా ఎప్పుడు బయటకు పోతే పృథ్వీ ఆట, నిఖిల్ ఆట మనకు బాగా ఉంటుంది అని మాత్రము ఆడియన్స్ అయితే ఎదురు చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది ఈ వారం కాలాన్ని నెరవేరుతుందని అయితే నేనైతే ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాను. మరి మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. సోనియా బయటకు పోతే బాగుంటుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పోతు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు. జై హింద్.